హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఫర్ చందు. మీ క్రియాంటెక్ 0508. సో, ఈరోజు మీరు థంబ్‌నెయిల్ చూసారు కదా! మనకైతే తెలంగాణ జిల్లా కోర్టులో అయితే మనకు సబార్డినేట్ ఉద్యోగాలనమాట. సో, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మరి డిస్ట్రిక్ట్ వైస్ పోస్టులనమాట ఇవన్నీ కూడా. ఏ డిస్ట్రిక్ట్‌లో ఎన్నున్నాయనేది ఇప్పుడు నేను నోటిఫికేషన్ పీడీఎఫ్ అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఉన్నటువంటి ప్రతి జిల్లాలలో ఎవరెవరికి ఎన్ని ఉన్నాయనేది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా మొత్తం చూడండి. ఎవరైతే కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ అయితే వీడియోకి వెళ్ళిపోతాం. కొంచెం లెంత్గా ఉన్నప్పటికీ కూడా చూడండి, ఎందుకంటే ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు మనకు 7వ తరగతి క్వాలిఫికేషన్ తోటే ఈ యొక్క ఉద్యోగాలు అనమాట. సో మరి ఏ జిల్లాలో ఎన్నున్నాయని చెప్పేసి ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డైరెక్ట్ అయితే వీడియోకి వెళ్ళిపోతాం లేట్ చేయకుండా. సో గో టు వీడియో అనమాట. సో చూడొచ్చు మనకు నోటిఫికేషన్ ఇదనమాట. సో దీని అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి మనకు 9/2026 dated 19/01/2026 for direct recruitment to the post of office subordinate in the Telangana Judicial Ministerial అండ్ సబార్డినేట్ సర్వీస్ అనమాట. సో మనకు తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా కోర్టులో అయితే మనకు సబార్డినేట్ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసుకోవచ్చు. మనకు ఏ పోస్టులు ఉన్నాయి, ఏ విభాగాల్లో పడ్డాయి. ఇక్కడ కొంచెం తక్కువగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్ అవన్నీ ఒకటి చెప్తాను. సో మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు 24/1/2006 నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ వచ్చేసి మనకు 13/2/2020 అయితే క్లోజ్ అవుతుంది అప్లికేషన్. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు మరి ఏ జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, మరి ఎవరెవరికి ఉన్నాయి, అది మెయిన్ ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే మనం అప్లికేషన్ చేయాలి అంటే మన జిల్లాలో మనకు ఉద్యోగాలు ఉన్నాయని తెలుసుకోవాలన్నమాట. సో అది తెలుసుకోకుండా మనం అప్లికేషన్ చేస్తే వేస్ట్ కాబట్టి సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడొచ్చు. మనకు సో కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ చూడొచ్చు అనెక్సర్ అని వచ్చింది. ఆఫీస్ సబార్డినేట్ ఆదిలాబాద్ డిస్టిక్ లో చూసుకుంటే మనకు అబ్స్ట్రాక్ట్ ఆఫ్ ది వేకెన్సీస్ చూసుకుంటే క్లాస్ కేటగిరీ అంటే ఏ క్యాస్ట్ వాళ్ళకి ఉన్నాయి ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకు ఆదిలాబాద్ జిల్లాలో చూసుకుంటే మనకు బీసీఏ కేటగిరీలో మనకు సబార్డినేట్ ఒక ఉద్యోగం ఉంది, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా బీసీ కేటగిరీలో ఒక ఉద్యోగం ఉంది. మొత్తం వచ్చేసి మనకు ఆదిలాబాద్లో 2 ఉద్యోగాలు ఉన్నాయి, అదొకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం అబ్స్ట్రాక్ట్ ఆఫ్ వేకెన్సీస్. మనకు భద్రాద్రి కొత్తగూడెంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి. సో చూసుకుంటే క్లాస్ కేటగిరీ ఓసీ వాళ్ళకి 5 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఒకటి ఉంది. ఓసీ హియరింగ్ ఇంపైర్డ్ వాళ్ళకు వచ్చేసి ఒకటి ఉంది. బీసీఏ వాళ్ళకు 2 ఉన్నాయి. బీసీబీ వాళ్ళకు ఒకటి ఉంది. ఎస్సీ వాళ్ళకు గ్రేడ్ 2లో మనకు ఒకటి ఉంది. ఎస్సీ వాళ్ళకు గ్రేడ్ 3లో ఒకటి ఉంది. ఎస్టీ వాళ్ళకు 2 ఉన్నాయి. మొత్తం వచ్చేసి మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి కోర్టులో మనకు దాదాపు సబార్డినేట్ ఉద్యోగాలు 14 అయితే ఉండడం జరిగింది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అప్లికేషన్ చేసేటప్పుడు కంపల్సరీ మస్ట్ అని చూసుకోండి, మీ యొక్క డిస్టిక్లో మీ కేటగిరీకి ఎన్ని పోస్టులు అనేది మస్ట్ ఇంపార్టెంట్ అనమాట, ఒకటి కంపల్సరీ. నెక్స్ట్ చూసుకుంటే మనకు సిబిఐ హైదరాబాద్ సెంట్రల్ అనమాట మనకి. సో హైదరాబాద్లో చూసుకుంటే మనకు ఓసీ వాళ్ళకైతే 3 ఉండడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒక ఉద్యోగం, బీసీఏ వాళ్ళకు ఒక ఉద్యోగం, బీసీబీ వాళ్ళకు ఒక ఉద్యోగం, బీసీడీ వాళ్ళకు ఒక ఉద్యోగం, బీసీఈ వాళ్ళకు ఒక ఉద్యోగం, ఎస్సీ గ్రేడ్ 3లో వచ్చేసి ఒక ఉద్యోగం ఉండడం జరిగింది. మొత్తానికి వచ్చేసి మనకు హైదరాబాద్ సెంట్రల్లో వచ్చేసి మనకు 9 ఉద్యోగాలకైతే మనకు ఇక్కడ ఉండడం అయితే జరిగింది. జిల్లాలో అప్లికేషన్ చేసేవాళ్ళు ఇది ఒకసారి చూసుకోండి, హైదరాబాద్ నుంచి అప్లికేషన్ చేసేవాళ్ళు, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకు సిటీ స్మాల్ కాజెస్ కోర్ట్ హైదరాబాద్, మనకు స్మాల్ కోర్ట్ హైదరాబాద్లో ఉంటాయి కదా, అందులో చూసుకుంటే మనకు ఓసీ వాళ్ళకైతే ఒక ఉద్యోగం ఉండడం జరిగింది. బీసీ వాళ్ళకి వచ్చేసి ఒక ఉద్యోగం ఉంది. మొత్తం చూసుకుంటే మనకు సిటీ స్మాల్ కాజెస్ కోర్టులో వచ్చేసి 2 సబార్డినేట్ ఉద్యోగాలు ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ హన్మకొండలో చూసుకుంటే మనకు హన్మకొండ జిల్లాలో కోర్టులో చూసుకుంటే ఉద్యోగాలు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి ఒక ఉద్యోగం ఉంది. అదేవిధంగా ఎస్సీలో గ్రేడ్ 2లో వచ్చేసి ఒక ఉద్యోగం ఉంది. మొత్తానికి మనకు హన్మకొండ జిల్లాలో అయితే 2 ఉద్యోగాలు ఉన్నాయి, ఈ సబార్డినేట్ ఉద్యోగాలు అన్నమాట. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. జనగాం డిస్ట్రిక్ట్లో చూసుకుంటే మనకు క్లాస్ కేటగిరీ చూసుకుంటే ఓసీ వాళ్ళకైతే ఒక ఉద్యోగం ఉంది. అదేవిధంగా ఎస్సీ గ్రేడ్ 3లో వచ్చేసి ఒక ఉద్యోగం ఉంది. ఇది మనకు జనగాం డిస్ట్రిక్ట్ జిల్లా కోర్టులో ఉన్నటువంటి సబార్డినేట్ ఉద్యోగం. మొత్తానికి 2 ఉద్యోగాలు ఉన్నాయి. సో చూసుకోండి అప్లికేషన్ చేసేటప్పుడు. నెక్స్ట్ జయశంకర్ భూపాల్పల్లిలో వచ్చేసి మనకు ఓసీ వాళ్ళకైతే 2 ఉద్యోగాలు ఉన్నాయి. బీసీ వాళ్ళకు బీసీఏలో ఒక ఉద్యోగం ఉంది, బీసీబీలో ఒకటి ఉంది, బీసీఈలో ఒకటి ఉంది, ఎస్సీ గ్రేడ్ 3లో మనకు ఒకటి ఉంది, ఎస్టీ వాళ్ళకి ఒకటి ఉంది. మొత్తానికి మనకు జయశంకర్ భూపాలపల్లిలో
7 ఉద్యోగాలు ఉన్నాయి ఆఫీస్ సబార్డినేట్ జిల్లా కోర్టులో అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జోగులాంబ గద్వాల్లో చూసుకుంటే మనకు ఓసీ వాళ్ళకి 3 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 ఉంది, ఓసీ హియరింగ్ ఇంపైర్డ్ వాళ్ళకి వచ్చేసి 1 ఉంది, బీసీ బి వాళ్ళకి 1 ఉంది, ఎస్సీ గ్రేడ్ 2 వచ్చేసి మనకు 1 ఉద్యోగం ఉండడం జరిగింది. మొత్తానికి జోగులాంబ గద్వాల్లో మనకు 7 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. కామారెడ్డిలో చూసుకుంటే మనకు ఓసీ వాళ్ళకి 6 ఉద్యోగాలు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2 ఉద్యోగాలు, ఓసీ హియరింగ్ ఇంపైర్డ్ వాళ్ళకి వచ్చేసి 1 ఉద్యోగం, బీసీబీలో 1 ఉంది, ఎస్సీ గ్రేడ్ 2లో 1 ఉంది, ఎస్సీ గ్రేడ్ 3లో 1 ఉంది, ఎస్టీ వాళ్ళకి 2 ఉన్నాయి. మొత్తానికి కామారెడ్డిలో అయితే మనకు 14 సబార్డినేట్ ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది జిల్లా కోర్టులో. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరీంనగర్లో చూసుకుంటే మనకు ఓసీ వాళ్ళకైతే 2 ఉద్యోగాలు ఉన్నాయి, ఎస్సీ గ్రేడ్ 3లో మనకు వచ్చేసి 1 ఉద్యోగం ఉంది. టోటల్గా మనకు 3 ఉద్యోగాలు ఉండడం జరిగింది ఈ కరీంనగర్లో. ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఖమ్మం జిల్లా కోర్టులో చూసుకుంటే మనకు ఓసీ వాళ్ళకి 12 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 3 ఉద్యోగాలు, ఓసీ లోకోమోటివ్ డిజబిలిటీ ఆర్ సెర్బల్ పల్సీ వీళ్ళకి వచ్చేసి 1 ఉద్యోగం ఉంది, బీసీఏలో 3 ఉన్నాయి, బీసీబీలో 3 ఉన్నాయి, బీసీసీలో మనకైతే ఏం లేదు ఇక్కడ, బీసీడీలో 2 ఉద్యోగాలు ఉన్నాయి, బీసీఈలో 1 ఉద్యోగం ఉంది. అదేవిధంగా ఎస్సీ గ్రేడ్ 2లో వచ్చేసి 4 ఉన్నాయి, ఎస్సీ గ్రేడ్ 3లో వచ్చేసి 2 ఉద్యోగాలు, ఎస్టీ వాళ్ళకి 2. మొత్తానికైతే ఖమ్మం జిల్లాలో మనకు 33 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది ఆఫీస్ సబార్డినేట్ అనమాట. సో జిల్లా కోర్టులో. సో చూసుకోండి, ఖమ్మం వాళ్ళు ఎవరైతే ఉన్నారో మంచి ఆపర్చునిటీ. 33 వేకెన్సీస్ ఉన్నాయి ఆఫీస్ సబార్డినేట్. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి. నెక్స్ట్ కొమరంభీం ఆసిఫాబాద్లో చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 1 ఉద్యోగం, బీసీడీలో 1 ఉద్యోగం ఉంది, బీసీఈలో 1 ఉద్యోగం. మొత్తానికైతే మనకు 3 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మహబూబాద్లో చూసుకుంటే మహబూబాద్ జిల్లా కోర్టులో చూసుకుంటే ఓసీ వాళ్ళకి 3 ఉద్యోగాలు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 ఉద్యోగం, బీసీఏ వాళ్ళకి వచ్చేసి 1 ఉద్యోగం, బీసీబీ వాళ్ళకి వచ్చేసి 1 ఉద్యోగం, బీసీఈ వాళ్ళకి వచ్చేసి 1 ఉద్యోగం ఉంది. అదేవిధంగా ఎస్సీ గ్రేడ్ 2 వాళ్ళకి వచ్చేసి మనకు 1 ఉద్యోగం, ఎస్సీ గ్రేడ్ 3 వాళ్ళకి వచ్చేసి 1 ఉద్యోగం ఉంది, ఎస్టీ వాళ్ళకి 1 ఉంది. సో మొత్తానికి మనకు మహబూబాద్ డిస్ట్రిక్ట్లో చూసుకుంటే జిల్లా కోర్టులో 10 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మహబూబ్ నగర్లో చూసుకుంటే మనకు ఓసీ వాళ్ళకి 6 ఉద్యోగాలు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 1 ఉద్యోగం, బీసీఏ వాళ్ళకి 1 ఉద్యోగం, బీసీఈ వాళ్ళకి వచ్చేసి 1 ఉద్యోగం, ఎస్సీ గ్రేడ్ 2 వాళ్ళకి వచ్చేసి 1 ఉద్యోగం, ఎస్సీ గ్రేడ్ 3 వాళ్ళకి వచ్చేసి 1 ఉద్యోగం. మొత్తానికి మనకు మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ జిల్లా కోర్టులో అయితే మనకు 11 వేకెన్సీస్ ఉన్నాయి ఆఫీస్ సబార్డినేట్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మంచిర్యాల చూసుకుంటే మనకు ఓసీ వాళ్ళకైతే 1 ఉద్యోగం ఉంది. ఇక్కడ మంచిర్యాల జిల్లా కోర్టులో మాత్రం ఓసీ వాళ్ళకి 1 ఉద్యోగం ఉంది ఆఫీస్ సబార్డినేట్. అది కూడా గుర్తుపెట్టుకోండి. మెదక్లో చూసుకుంటే మనకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 ఉంది, ఎస్సీ గ్రేడ్ 2లో వచ్చేసి మనకు 1 ఉద్యోగం అయితే ఉండడం. మొత్తానికి మెదక్లో 2 ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే మనకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కోర్టులో చూసుకుంటే మనకు ఓసీ వాళ్ళకైతే 40 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 11 వేకెన్సీస్ ఉన్నాయి. ఓసీ బ్లైండ్నెస్, లో విజన్, ఓసీ లో విజన్ అండ్ బ్లైండ్నెస్ వాళ్ళకి వచ్చేసి 1 ఉంది. మళ్ళీ ఓసీ వాళ్ళకి హియరింగ్ ఇంపైర్డ్ దాంట్లో 1 ఉద్యోగం అయితే ఉండడం జరిగింది. ఓసీ లోకోమోటివ్ డిజబిలిటీ ఫర్ సెర్బల్ పల్సీ దాంట్లో వచ్చేసి 1 ఉద్యోగం ఉంది. సో డిఫరెంట్ విభాగాల్లో వాళ్ళకు ఓసీ వాళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్ దాంట్లో కూడా కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి. సపరేట్గా కూడా ఓసీ వాళ్ళకి 40 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్లో చూసుకోవచ్చు. అదేవిధంగా బీసీఏ వాళ్ళకి వచ్చేసి 8 ఉద్యోగాలు ఉన్నాయి, బీసీబీ వాళ్ళకు 10 ఉద్యోగాలు, బీసీసీ వాళ్ళకు 1 ఉద్యోగం, బీసీడీ వాళ్ళకు 7 ఉద్యోగాలు, బీసీఈ వాళ్ళకు 4 ఉద్యోగాలు, ఎస్సీ గ్రేడ్ 1లో 1 ఉద్యోగం, ఎస్సీ గ్రేడ్ 2లో 10 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్సీ గ్రేడ్ 3లో 5 వేకెన్సీస్, ఎస్టీలో వచ్చేసి మనకు 6 వేకెన్సీస్ ఉన్నాయి. సో మొత్తానికి ఇక్కడ 106 వేకెన్సీస్ ఉండడం జరిగింది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోర్టులో. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సెషన్స్ జడ్జ్ హైదరాబాద్లో చూసుకుంటే మనకు ఇక్కడ ఓసీ వాళ్ళకు 1 వేకెన్సీ ఉంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 1 ఉంది, బీసీడీ వాళ్ళకు 1 ఉంది, బీసీఈ వాళ్ళకు 1 ఉంది, ఎస్సీ గ్రేడ్ 2 వాళ్ళకి వచ్చేసి 1 ఉంది. మొత్తానికి ఇక్కడ సెషన్స్ జడ్జి హైదరాబాద్ కోర్టులో చూసుకుంటే మనకు 5 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఆఫీస్ సబార్డినేట్. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నల్గొండ డిస్ట్రిక్ట్ జిల్లా కోర్టులో చూసుకుంటే ఓసీ వాళ్ళకు 1 ఉంది, బీసీఈ వాళ్ళకు 1 ఉంది, ఎస్సీ గ్రేడ్ 2 వాళ్ళకి వచ్చేసి 1 ఉంది. మొత్తానికి 3 ఉద్యోగాలు అయితే ఇక్కడ నల్గొండ జిల్లా కోర్టులో ఉండడం జరిగింది. నెక్స్ట్ నారాయణపేట చూసుకుంటే మనకి ఇక్కడ ఓసీ వాళ్ళకి 4, బీసీసీ వాళ్ళకు 1, ఎస్సీ గ్రేడ్ 2 1 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. 6 వేకెన్సీస్ ఉన్నాయి నారాయణపేట జిల్లా కోర్టులో అయితే. అదొకటి గుర్తుపెట్టుకోండి. నిజామాబాద్ జిల్లా కోర్టులో చూసుకుంటే మనకు ఆఫీస్ సబార్డినేట్ చూసుకుంటే ఓసీ వాళ్ళకి 5 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1 ఉంది, ఓసీ హియరింగ్ ఇంపైర్డ్ వాళ్ళకి వచ్చేసి 1 ఉంది, బీసీడీలో 2 ఉన్నాయి, బీసీఈలో 1 ఉంది, ఎస్సీ గ్రేడ్ 3 1 ఉంది, ఎస్టీ వాళ్ళకు 1 ఉంది. మొత్తానికి 12 ఉద్యోగాలు ఇక్కడైతే ఉండడం జరిగింది మన నిజామాబాద్ జిల్లా కోర్టులో
ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు. సో పెద్దపల్లి డిస్టిక్లో చూసుకుంటే మనకు ఓసీ వాళ్ళకి 5 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 1 ఉంది, బీసీఏ వాళ్ళకి వచ్చేసి 2 ఉన్నాయి, బీసీబీ వాళ్ళకి 1 ఉంది, ఎస్సీ గ్రేడ్ 2లో మనకు 2 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తానికి 11 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది పెద్దపల్లి జిల్లా కోర్టులో. రంగారెడ్డి జిల్లా కోర్టులో చూసుకుంటే మనకు ఓసీ వాళ్ళకి 8, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, బీసీఏ వాళ్ళకి 1, బీసీబీ వాళ్ళకి 3, బీసీడీ వాళ్ళకి 2, బీసీఈ వాళ్ళకి 1, ఎస్సీ గ్రేడ్ 2లో 3 ఉద్యోగాలు, ఎస్సీ గ్రేడ్ 3లో 1 ఉద్యోగం, ఎస్టీ వాళ్ళకి 2, మొత్తానికి 23 ఉద్యోగాలు ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో మనకు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సంగారెడ్డిలో చూసుకుంటే ఓసీ వాళ్ళకు 9, ఓసీ హియరింగ్ ఇంపైర్డ్ వాళ్ళకి వచ్చేసి 1 ఉద్యోగం, ఓసీ లోకోమోటార్ డిజబిలిటీ ఆర్ సెర్బల్ పాలసీలో వచ్చేసి 1 ఉద్యోగం, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2 ఉద్యోగాలు, బీసీఏలో చూసుకుంటే 2 ఉద్యోగాలు, ఎస్సీ గ్రేడ్ 2లో 1 ఉద్యోగం, ఎస్టీ వాళ్ళకు 1 ఉద్యోగం, మొత్తానికి 17 వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ సంగారెడ్డి జిల్లా కోర్టులో. సూర్యాపేటలో చూసుకుంటే మనకు ఓసీ వాళ్ళకి 3 ఉద్యోగాలు, బీసీబీ వాళ్ళకి 1, బీసీఈ వాళ్ళకి 1, ఎస్సీ గ్రేడ్ 2లో 1 ఉద్యోగం అయితే ఉండడం జరిగింది. మొత్తానికి 6 వేకెన్సీస్ ఉన్నాయి మనకు సూర్యాపేట జిల్లాలో. సో నెక్స్ట్ యాదాద్రి భువనగిరి డిస్టిక్లో చూసుకుంటే జిల్లా కోర్టులో మనకు ఓసీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, ఓసీ లోకోమోటార్ డిజబిలిటీ ఆర్ సెర్బల్ పాలసీలో 1 ఉంది, బీసీఏ వాళ్ళకి 1, బీసీబీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1, మొత్తానికి 8 ఉద్యోగాలు అయితే ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా కోర్టు అయితే ఉండడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకు డిస్టిక్ వైజ్ వేకెన్సీస్ అనమాట. ఇవన్నీ కూడా మనకు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు. సో ఎవరైతే మనకు 7th క్లాస్ పాస్ అయ్యింది, 10th క్లాస్ వరకే అనమాట హైయర్ స్టడీస్, 10th ఎబవ్ ఉన్న 12th స్టాండర్డ్ ఉన్నా కానీ ఇలా 10th గుర్తుపెట్టుకోవాలి. బిలో 10th వరకు ఉన్న వాళ్ళు మాత్రం అప్లికేషన్ చేసుకోండి. ఇది మంచి ఆపర్చునిటీ. ఎవరైతే 7th పాస్ అయ్యింది, 7th నుంచి 10th వరకు చదివి ఉన్న వాళ్ళకైతే గొప్ప అవకాశం. చెప్పినటువంటి అన్ని జిల్లాలో వేకెన్సీస్ అనమాట. సో చూసుకోండి మీ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మీ కేటగిరీలో ఎన్ని చూసుకొని అప్లికేషన్ తీసుకోండి. మంచి ఆపర్చునిటీ. సో ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి వీడియో వస్తుంది మనకు. నెక్స్ట్ ఇంకో జాబ్స్ ఉన్నాయి, అవి డిస్ట్రిక్ట్ వైజ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.